అదే ఎవరు ఏం పేరు? నా పేరు గొల్ల నరసింహులు, ఆ, రేగోడు, మాజీ ఎంపీటీసీ నేను. ఆ. మాది రేగోడు గ్రామం, టీఆర్ఎస్ ఆయన ఎంపీటీసీయా? టీఆర్ఎస్ ఎంపీటీసీని. ఆ. ఎట్లుంది ఇప్పుడు ఎంపీటీసీల పరిస్థితి ఎట్లుంది? ఇప్పుడు ఎంపీటీసీల పరిస్థితి ఉన్నది, ఇప్పటికి పైసలు రాలేవు, బిల్లులు రాలేవు, ఆ. గ్రామ పంచాయతీ పైసలు రాలేవు, ఆ. రోడ్ల బిల్లులు రాలేవు, ఆ. మిషన్ అది మనూరు మనబడి అని పెట్టిన బిల్లులు ఒక్కటి కూడా రాలేవు, ఏమి రాలేవు. ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు రిలీజ్ చేయలేరు అవన్నీ. బీఆర్ఎస్ వాళ్ళు చేసిందాక చేసి లాస్ట్ పీరియడ్ లా వాళ్ళు చేసేది ఉండే, కానీ గవర్నమెంట్ పడిపోయింది కదా. ఉన్న గవర్నమెంట్ చేయాలి కదా, ఓడు ఏం చేసినా పని ఉన్నది గవర్నమెంట్ వాళ్ళకి ఇయ్యాలి కదా, అది ఇయ్యలేదు. అంటే లేదు, బీఆర్ఎస్ ఆయన టీఆర్ఎస్ ఆయన రాష్ట్రాన్ని మొత్తం అప్పులు తీసుకొచ్చి అప్పులు కుప్పగా చేసింది కాబట్టి అప్పులు లేనికి కూడా పైసలు లేవని కాంగ్రెస్ పార్టీ అది తప్పు. ఇప్పుడు మన సంసారం నడవాలంటే దుకాణం మీద పోయి 8 రోజుల సరుకు ఉద్దర తెచ్చుకుంటాం, రోజు కూలికి పోయి ఆ బాకీ కట్టుకుంటాం మనం. ఇప్పుడు ఆయన కూడా 700 కోట్లు 600 కోట్లు అప్పు చేసిండు అంటున్నాడు కదా. ఆయన తెచ్చి ఏం చేసిండు? సెక్రటరియట్ కట్టిండు, కాళేశ్వరం కట్టిండు, మల్లన్న సాగర్ కట్టిండు, మోర్లు కట్టిండు, ఇవన్నీ కట్టిండు కదా. మరి నువ్వు 1,50,000 కోట్లు, నువ్వు ఈ సంవత్సరం 50,000, మరి నువ్వేం చేసినావు? ఆ పైసలు యాడన్న మోరి కట్టినవా? ఏం చేసినావు? యాడన్న కట్టిందుంటే చూపెట్టు. ఆయన కట్టిండు, ఆయన చూపెడతాడు. ఈయన ఏం చేసిండు అని చూపెడతాడు. అందుకే ఆయన రుణమాఫీ చేస్తాడు, 125 మందికి రుణమాఫీ చేసిండు, అంతా అయిపోయిందని చెప్పిండు. రైతు బంధు ఇస్తాడు, మూడు పర్యాయాలు ఎగరగొట్టిండు. తోడేం పైసలు ఇచ్చాడు, 3 ఎకరాల దాకా ఇచ్చాడు, తక్కినే ఇయ్యలేదు. అవే 3 మాట దిగిడి నాట్లప్పుడు ఇస్తాడా ఇయ్యడా భగవంతునికి ఎరక, ఆయనకి ఎరక. ఇప్పుడు కేసీఆర్ అయితే టైం ఆయన 10 ఇస్తాడు, నేను 15 ఇస్తాడు. ఆ 15 లేవు, 10 లేవు, ఆయన ఇచ్చిండు అప్పటిదాకా. ఆ తర్వాత ఇయ్యలేడు. ఇప్పుడు తులం బంగారం అడవిళ్ళకి ఇస్తాడు, ఆ తులం బంగారం ఇప్పటిదాకా కూడా ఇయ్యలేదు. 2,000 ఇంట్లో ఉన్న ఆడామకు అందరికి 18 ఏళ్ళు దాటిన వాళ్ళకి 2,000 వస్తున్నాడు, అది ఏం లేదు. 18 ఏళ్ళు దాటిన పిల్లలకు స్కూటర్లు కొనిస్తున్నాడు, అది ఇయ్యలేదు. 1,00,000 గ్యారంటీ, 5,000 గ్యారంటీ ఇస్తున్నాడు ప్రజలకు, అది ఇయ్యలేదు. ఏమీ ఇయ్యలేదు ఆయన. మరి ఊకేనే చెప్పుడు, నేను అది చేస్తా ఇది చేస్తా అని నాట కొడుతున్నాడు. ఆయన కూడా చేస్తా అంటే చెయ్యాలి. ఏదన్నా మాటిస్తే ఈ పొద్దు కాదు, ఇంకా రేపు చేస్తా అని చెప్పాలి. కానీ ఊకేనే ఇయ్యంది ఇచ్చినా అని జుటమాటలు చెప్పకూడదు, అబద్ధం చెప్పద్దు అని. సరే పైసలు లేవు, ఇక ఏం చేయలేనని చెప్తే ఊకుంటారా? పబ్లిక్ ఊకుంటారా? ఇప్పుడు మన ఇంట్లో బియ్యం లేవు, ఏం లేదంటే మన పిల్లలు ఊకుంటారా? అన్నం అడుగుతారా లేదా? మరి నేనేం లేదంటే మరి వాడు సపాయి నూకేటోడు సపాయి ఎట్లా నూకుతాడు? నీళ్ళు తెచ్చేటోడు ట్రాక్టర్ ఎట్లా నడిపిస్తాడు? జీతాలు లేవంటే జీతాలు ఎట్లా ఇస్తాడు? అవన్నీ ఇస్తాడు కదా. నాకేం లేదంటే ఎట్లా చేస్తాడు? మరి నీకేం లేదు కదా. ఇప్పుడు 40-50 సార్లు ఢిల్లీకి పోయినావు విమానం ఎక్కి, మరి ఏం పని ఉన్నది? ఏ ముఖ్యమంత్రి అన్న పోయిండా 40 సార్లు ఢిల్లీ? మరి వీళ్ళు నల్గొండ పోవాలంటే హెలికాప్టర్ మీద ఎక్కిపోతారు, బస్ మీద ఎక్కచ్చు, కారు మీద ఎక్కిపోవచ్చు కదా. మరి అవన్నీ పైసలు ఎక్కడి? అవన్నీ ప్రజల పైసలే కదా, దుర్వినియోగం చేస్తారు కదా ఇవన్నీ. అందుకోసానికి ఏవో నాయకుడు అయినా సరే, ఆ నాయకుడైనా సరే, ఈ నాయకుడైనా సరే, ప్రజలకు మంచిగా చేస్తే, ఇప్పుడు నువ్వు మంచిగా చేస్తే నువ్వే మంచోడు అంటాం మేము. కేసీఆర్నే అనము, కేసీఆర్ మంచిగా చేసిన ఆయనకు మంచోడు అంటున్నాం. రేవంత్ రెడ్డి కూడా మంచిగా చేస్తే ఈయనకు కూడా మంచిగానే అంటాం కదా. నువ్వు ఇస్తాన్న పథకాలు ఇవ్వకపోతే నాతో బడ్జెట్ లేదురా బాయ్ ఇయ్యానాలి. డెడ్ లైన్ పెడతాడు, నేను December 9కి ఇస్తా, లేకపోతే August 10కే ఇస్తా అని చెప్పద్దు. నాది కొత్త సంసారం ఉన్నది, నేను సుధరాయించుకొని ఇస్తాను కదా, అన్ని ఇస్తా అని చెప్పాలి. కానీ ఇట్లా జూటమాటలు వేసి మందిని ఎగదాలు చేసి కేసీఆర్ ను మర్చిపోయేటట్లు చేయడానికి నీకు తెలియదు, నాకు తెలియదు. ఇగో ఇగో కేసీఆర్ ను మర్చిపోయేటట్లు చేయాలంటే సెక్రటరియట్ కట్టాడు కదా, అది మొత్తం తీసేయమని, అడుగుకెళ్ళి ఈ బ్రిడ్జులు తీసేయమని. ఇప్పుడు ఆయన తెలంగాణ తెచ్చిండు కదా, అది ఇప్పుడు తెలంగాణ తెచ్చిండు కదా కొట్లాటి. ఇప్పుడు నువ్వైనా కానీ నేనైనా కానీ మన పిల్లలు ఎవరు తెచ్చారంటే ఆయన పీరియడ్లని సావు దాకా వచ్చి సోనియా గాంధీని ఒప్పించి సుష్మా స్వరాజు బీజేపీ ఆమె మద్దతు ఇచ్చింది, అప్పుడు ఇచ్చే మనకు తెలంగాణ తెచ్చింది. ఇక ఎవరు మరుస్తారు? అది ఎవరు మరవరు కదా. నిన్న నీకు తోలకపోయి అన్నం పెడతా నేను, ఈ పొద్దు ఉపాసం ఉంటావు, నువ్వేమంటావు? నిన్న నర్సన్న తగ్గ రేగొడు పోతే నాకు అన్నం పెట్టిండని మర్చిపోతావా? వాడు బిర్యానీ పెట్టినా కూడా మరవవు. నిన్న నీళ్ళు ఇయ్యని తాగని ఏమిచ్చినా నిన్ను మర్చిపోతారు. కానీ కేసీఆర్ ఆనవాళ్ళు చేయడానికి ఆయన తరం కాదు, ఎవరి తరం కాదు. ఇగో ఇదే
పోలీసు వాళ్ళకు 40 ఇస్తే 42% ఇచ్చి పెంచాడు. ఉద్యోగస్తులకు అందరికి ఇచ్చాను. టీఏడిఏ గవర్నమెంట్ తర్వాత పైసలు లేవని చెప్పుకోవాలి కానీ నేను అది ఇది అని చుట్టమాటలు చెప్పద్దు కదా. డెడ్ లైన్ పెట్టద్దు. నేను డిసెంబర్కి ఇస్తా, ఆగస్టుకి ఇస్తా, దసరాకి ఇస్తా, దీపావళికి ఇస్తా అని చేయకూడదు. నాది కొత్త సంసారం ఉన్నది, అన్ని సుధరాయించి ఇస్తా అని చెప్పాలి కానీ ఒక్కరి మీద దుమ్మెత్తకూడదు. నీకు ప్రజలు ఓటేసిరు, ఏదో నమ్మి ఓటేసిరు కదా, నువ్వు మంచిగా చేయు, నీ ఏటనేస్తారు, నీకే ఓటేస్తారు కదా. ఒకరిని అన్యాయం చేసి ఒకరిని దుష్ప్రచారం చేయకూడదు. నెక్స్ట్ ఎలక్షన్ కి గాలి ఎటు దిక్కుంది? బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్? ఇప్పుడైతే నేనే వస్తా అంటుంది, బీజేపీ ఆయన వస్తా అంటుడు. ఇదే ఇప్పుడు ఇంతకు ముందు ఎట్లయితే చేసిండో అదే, ఏం చేస్తా అది చేసి ఇది చేసి వస్తామంటు. ఇప్పుడు ఈ ప్రజెంట్ ఎలక్షన్ పెట్టమను, ఆయన గెలవడు. బీజేపీ పరిస్థితి, బీజేపీ అంటే తర్వాత అది వేరే కానీ ఇప్పుడైతే టీఆర్ఎస్ గెలుస్తుంది. ఇప్పుడు ఎలక్షన్ పెట్టమని వస్తుంది. మరి ఎందుకు ఇప్పుడు సంవత్సరం లోకల్ బాడీ ఇప్పుడు కేంద్రం పైసలు వచ్చింది, ఆ సెక్రటరీలు ఎత్తి కొట్టుకుంటున్నారు. యాడ చెత్త ఇరికిపోయింది. మరి అవి చేయొచ్చు కదా. ఇప్పుడు అప్పుడు చేసిన గుత్తేదారులకు బిల్లులు ఇవ్వకొచ్చాడు. మనూరు మనబడి కట్టిరు, మంచిగా కట్టిరు, ఆవిడికి బిల్లులు ఇవ్వాలి, మెల్లగా ఇవ్వాలి. నేను కొత్తగా ఉన్న సంసారం నేను మెల్లగా ఇస్తా, తేపకెన్ని ఇస్తా అని చెప్పుకోవాలి. ఏ ముఖ్యమంత్రి అయినా ఈయన మంచిగా చేస్తే ఈయన ఎంట పోతారు. ఇప్పుడు ఆయన మంచిగా చేసిరు, ఆయన మంచోడు అంటున్నారు. నువ్వు మంచి చేస్తే నీ ఎంటనేస్తారు. రేవంత్ రెడ్డి ఎంట పోతారు అందరు. అందుకోసానికి అనవసరంగా అన్యాయం ఎవరికి బదలాం లేవు. ఆయన చేసినాడు, ఆయన చేసిండు, మనం చేసినాడు. ఇప్పుడు నువ్వు సంసారం నేను చేస్తున్నాం, మలాస పైసలు ఉంటే మంచిగా తింటాం, మలాస పైసలు లేకపోతే రాత్రి ఉపవాసం ఉండి ఏదో నడిపిస్తాం. అందుకే నీతో పైసలు లేకపోతే నాతో పైసలు లేవని డెడ్ లైన్ పెట్టకు, తాత్పర్యం చేస్తా అని చెప్పు. అదే గాని డెడ్ లైన్ వాని మీద ఏ ఉపన్యాసం ఇచ్చినా కేసీఆర్ ని తిడతాడు. లాభం ఏమొచ్చి ఆయన ఎందుకు అవసరం? నీకు అవసరం లేదు కదా. నువ్వు ప్రజల పరిపాలన చేయు, మంచిగా చేయు, నీ ఏంటని ఉంటాం మేమందరం. మేము టీఆర్ఎస్ ఉన్నా కూడా కాంగ్రెస్ లోనే, మీకు కూడా నువ్వు మంచి చేస్తే నీ ఏంటనేస్తాం కదా బేట. ప్రజలకు మంచి చేయాలంటారు. ప్రజలకు మంచి చేయాలి, మంచి ఆయన ప్రజలకు మంచిగా చేసిండు, 10 ఏళ్ళు చేసిండు. నీకు ప్రజలు అవకాశం ఇచ్చారు కదా, నువ్వు కూడా మంచి చేయి, నీ ఏంటనేస్తావు.